పిల్లలు అమ్మఒడి వచ్చిందా సార్? రాలేదు సార్. గ్యాస్ రాలేదు సార్. 15 ఏళ్ళ డబ్బులు మీ మమ్మీకి వచ్చిందా? రాలేదు సార్. బస్సులు ఫ్రీ రాలేదు సార్. ఏం పథకాలు వచ్చాయి? ఏం రాలేదు సార్. 45 డేస్ నుంచి మాకు ఏ పథకం రాలేదు సార్. అమ్మఒడి రాలేదు సార్. ఎందుకు రాలేదు భయ్యా? చంద్రబాబు నాయుడు ఇస్తా అంటున్నాడు కదా పథకాలన్నీ మీకు. 45 డేస్ అవుతుంది కదా ఎక్కి. ఒక 6 months ఆగారు, పథకాలన్నీ వస్తాయి కోరుకోటి సార్. 6 months ఆగితే మాకు ఇబ్బంది అవుతుంది సార్, ఎందుకంటే కడుపు కాలిపోతుంది. అదే జగన్ ఉంటే ఇవాళకి అమ్మఒడి వేసు, రైతు భరోసా వేసు, బీసీలకి వేసు, మగ్గాలకి వేసు, అన్నీ ఆటోలకి ఇస్తాండే. ఆటోలకు చంద్రబాబు లేదు సార్. సూపర్ 6 చెప్పినాడు కదా సార్. సూపర్ 6లో ఇంకా ఒకటి కూడా అమలు కాలేదు సార్. ఒకటి పింఛన్ ఒకటి 7,000 ఇచ్చినాడు సార్. దాని తర్వాత చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడలేదు సార్. కొన్ని రోజులు ఆగండి పిల్లలు, పథకాలు మొత్తం మనకు వస్తాయి. ఒక 4 years ఆగితే లాస్ట్లో ఇస్తాడు పథకాలన్నీ. ఎందుకంటే జీరో ఉంది కదా బడ్జెట్. నా మెగాస్టార్ నాగేంద్ర బాబు చెప్పాడు కదా, మెగాస్టార్ ఫ్యామిలీ ఏం చెప్పాడు? పెద్ద జీరో ఉందని. మరి ఆ జీరో బడ్జెట్ ఉన్నప్పుడు పిల్లలు కొన్ని రోజులు ఆగండి వస్తుంది సార్. పథకాలు చెప్పడం ఆ రోజు తెల్లా సార్. పిల్లలు చెప్తారు, అబద్ధం చెప్తారు. పదవులే కూర్చోడానికి 100 అబద్ధాలైనా చెప్పచ్చు, కానీ తప్పేం కాదు. మీకు పథకాలన్నీ ఇస్తే ప్రజలు సోమరిపోతులు అవుతారు. జగన్ మాదిరి కాదు మన టీడీపీ గవర్నమెంట్. ఎందుకంటే జగన్ మిమ్మల్ని అందరినీ సోమరిపోతులు చేశాడు. మీకు అందరికీ ఒక పని పెడతాలేండి పిల్లలు సార్. అట్లంటే ఎట్లా సార్? మా జీవితాల్లో సర్వం నాశనం అయిపోతాయి. ఎందుకంటే మేము పని పోతేనే సార్ మా సంసారం జరిగేది. జగన్ ఉంటే ఏదో సంవత్సరానికి 30,000 ఇంటికి ఎట్లా వదిలిస్తాండే. పిల్లలు అట్లేం లేదు. మీరు టైం టు టైం పనులు పోయి బతుక్కోవాలా. ఈ పథకాల గురించి ఇట్లాంటివన్నీ మీరు ఆలోచించకూడదు సార్. అట్లా అంటే ఎట్లా సార్? అట్లాలా ఇట్లాలే మిమ్మల్ని జగన్ సోమరిపోతులు చేసినాడు అందరినీ. ఈ 5 ఏళ్ళు మీకు ఏ పథకాలు లే. పనికి పోయారా, పనులు చేసుకొని బతుక్కోవాలి అంతే సార్. మిమ్మల్ని నమ్మి ఓటేసినాం సార్. 45 రోజులు అవుతుంది, వర్షం కూడా రాలే. వర్షం రాని నేను బాధ్యత ఉన్నా, చంద్రబాబు నాయుడు బాధ్యత. వర్షం రాకపోతే ప్రకృతి రావాలనుకుంటేనే వస్తుంది. పొద్దాకు చంద్రబాబు నాయుడు వర్షం రాలే